మరి వ్యూహాలు ఎలా ఉన్నాయి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ బీఆర్ఎస్ వెర్షన్ అందించేందుకు అండ్ విద్యాసాగర్ సిపిఐ వెర్షన్ అందించేందుకు అండ్ కాంగ్రెస్ వెర్షన్ వివరించేందుకు ప్రభాకర్ లెట్ మీ స్టార్ట్ విత్ యూ. ప్రభాకర్, ఏం చేసే అవకాశం ఉంది? ఇప్పుడు సిపిఐని ఒప్పించాలి, దాన్ని ఎంఐఎంకి ఇస్తే సిపిఐ దానికి అంగీకరించాలి, అండ్ ఈవెన్ వాళ్ళు కలిసినా సరే 4 సీట్లు గెలవడానికి కావాల్సిన సీట్లు కాంగ్రెస్ దగ్గర లేవు. ఇంకొకటి ఏదైనా చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సో కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తోంది క్విక్గా? రైట్, అంటే 4 సీట్ల మీద ప్రధానంగా టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. 4 సీట్లలో సిపిఎం ఒకటి అడుగుతుంది మీరు చెప్పినట్టుగా. కాకపోతే దాన్ని న్యూట్రలైజ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. దాంతోపాటుగా సిపిఐకి గవర్నర్ కోటా హామీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు అనేది అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో దానికి సంబంధించి ఆ డిస్కషన్స్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా విప్ జారీ చేస్తే వాళ్ళు ఎటువైపు వెళ్తారు అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పుడున్న వరకైతే 4 సీట్లు బీఆర్ఎస్కి ఒకటే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పార్టీకి మిగతా 4 వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు మనం అనుకున్న పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్గా కనిపిస్తుంది. ఒకవేళ సిపిఐ కన్విన్స్ అయితే మాత్రం ఎంఐఎంకు ఆ టికెట్ ఇవ్వడం వల్ల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద దీని ప్రభావం ఉంటుంది. ఎంఐఎం ఆ సీట్ను ఏ విధంగా తీసుకుంటుంది, ఎవరికి ఇస్తుంది, లేకపోతే ఎంఐఎం డైరెక్ట్గా ఇన్హౌస్ పార్టీ నుంచి రెఫర్ చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, లేకపోతే విదిన్ ద పార్టీ ఎంఐఎం రెఫర్ చేసిన వారికి ఎవరైనా అవుట్ ఆఫ్ ద పార్టీ ఎవరికైనా ఇస్తుందా అనేది అయితే చూడాల్సి ఉంది. సో దీనిపైన ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ మైనార్టీ కోటా విషయానికి వస్తే 4 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 4 వర్గాలకు ఇవ్వాల్సి ఉంటుంది, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీ. సో మైనార్టీని తీసుకుంటే డెఫినెట్గా క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇంకా 6 క్యాబినెట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మైనార్టీలను క్యాబినెట్లోకి తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పుడు తీసుకోబోయే డెసిషనే రేపు ఫ్యూచర్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మైనార్టీలు క్యాబినెట్లో లేరు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా మైనార్టీలను డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పారు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పారు. కాకపోతే మైనార్టీలు ఎక్కడ కూడా గెలవకపోవడం వల్ల క్యాబినెట్లోకి ఫస్ట్ ఫేజ్లో తీసుకోలేకపోయారు. సెకండ్ ఫేజ్లో తీసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా ఒక మైనార్టీ ఎమ్మెల్సీగా ఉండాల్సి ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్సీయే ఇప్పుడు కీ రోల్ పోషించే అవకాశం ఉంది. సో దాన్ని ఎంఐఎంకు ఇస్తే ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, లేకపోతే విదిన్ ద కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా ఫుల్ ఆఫ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఓకే, ఆల్ రైట్.